షరీఫుల్ నేర చరిత్ర, దాడి వెనక ఉద్దేశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. బాంద్రాలో పలువురు బాలీవుడ్ ప్రముఖుల ఇళ్ల దగ్గర ఇంతకు ముందు రెక్కీ నిర్వహించాడట షరీఫుల్ ఇస్లాం. ఈ నెల 14న షారూఖ్ ఖాన్ ఇంటి దగ్గర కూడా రెక్కీ నిర్వహించాడు నిందితుడు. సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కూడా రెక్కీ చేశాడంటున్నారు పోలీసులు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో తెల్లవారుజామున సైఫ్ అపార్ట్మెంట్లోకి నిందితుడు ప్రవేశించాడని పోలీసులు చెప్తున్నారు. 16వ తేదీన దాడి జరగడానికి ముందు అర్ధరాత్రి దాటాక నిందితుడు సైఫ్ ఉంటున్న అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. 8 అంతస్తుల వరకు మెట్ల మార్గంలోనే వెళ్ళాడు. తర్వాత డక్ట్ ఏరియాకు చేరుకొని పైపు పట్టుకొని 12వ అంతస్తుకు చేరుకున్నాడు. అనంతరం స్నానాల గది కిటికీ తెరిచి సైఫ్ నివాసంలోకి వెళ్ళాడు. ఈ క్రమంలో పెనుగులాట చోటు చేసుకుని సైఫ్పై దాడి జరిగిందని పోలీసులు చెప్పారు. నిందితుడిపై సైఫ్ తిరిగి దాడి చేసి దుండగున్ని ఫ్లాట్లోనే ఉంచి బయట తలుపు వేశాడు. అయితే నిందితుడు తాను వచ్చిన మార్గం నుంచే మెల్లిగా జారుకున్నాడు. నిందితుడి బ్యాగ్లో నుంచి సుత్తి, స్క్రూ డ్రైవర్, నైలాన్ తాడు, ఇతర వస్తువులు గుర్తించారు. నిందితుడిని బాంద్రా మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా 5 రోజుల పోలీస్ కస్టడీ విధించారు. ఈ క్రమంలోనే సైఫ్ ఇంట్లో ఇటీవల జరిగిన దాడి ఘటనని రీక్రియేట్ చేయబోతున్నారు ఇవాళ పోలీసులు.